తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. ఎలాగైనా గెలిచి తీరాలని కసితో సర్పంచ్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఖర్చు పెడుతున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి మందు విందు వరకు ప్రతి ఒక్కటి వాళ్లే చూసుకుంటున్నారు. బిల్లు తడిచి మోపెడవడంతో అప్పులు చేసి కొత్త తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. అదే సమయంలో ఓట్ల కోసం క్యాండిడేట్ల వేట కూడా మొదలైంది. ఎన్నికల పోరు కాస్త ఖర్చుల పోరుగా మారింది. ప్రత్యేకంగా క్యాంపులు వేసి మరీ గ్రామస్తులను ఆకట్టుకుంటున్నారు క్యాండిడేట్స్. ఉదయం టీలు టిఫిన్ల దగ్గర నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి బీరు బిర్యానీల వరకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. విందులు మందు పార్టీలతో ఎన్నికల ఖర్చు క్షణం పెరుగుతోంది. ప్రారంభంలో తక్కువ ఖర్చు అవుతున్న అవతలి అభ్యర్థిపై పై చెయ్యి సాధించేందుకు ఇరు పక్షాలు ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నారు. ఒక అభ్యర్థి విందులు పెడితే మిగతా వాళ్లు అదే రీతిలో వ్యవహరించక తప్పదని భావించడం వల్లే అసలు సమస్య మొదలవుతోంది. తాము వెనక పడితే ఓటరు మరోవైపు వెళ్లిపోతాడేమో అనే భయం అభ్యర్థుల్లో నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. ఈ ట్రెండ్ గ్రామ స్థాయిలో ఆందోళనకరంగా మారనుంది. అభ్యర్థులపై భారీ ఆర్థిక ఒత్తిడి పడుతోంది. చాలా మంది క్యాండిడేట్లు బంగారం తాకట్టు పెట్టడం, కుటుంబ పొదుపులు ఖర్చు చేయడం, స్థానికుల వద్ద అప్పులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అప్పులు తీర్చుకోవాలి అనే ఒత్తిడితో వాళ్లు పంచాయతీ నిధులను పారదర్శకంగా వినియోగించలేని పరిణామాలు తలెత్తే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఎన్నికల్లో అడ్డు అదుపు లేని ఖర్చులు గ్రామాల్లో వర్గ విభజనకు దారితీస్తోంది. మందు విందు క్యాంపుల్లో పాల్గొన్న వారిలో పాల్గొనని వారిలో మరో గ్రూప్ అని సామాజిక భేదాలు పెరుగుతున్నాయి. అభ్యర్థులకు దగ్గరగా ఉన్న వారికి తక్షణ ప్రయోజనాలు, దూరంగా ఉన్న వారిలో అసంతృప్తి. ఇలా గ్రామాల్లో చిన్న విభేదాలు పెద్ద గొడవలకు దారితీయొచ్చు. ఎన్నికల తర్వాత వచ్చే పరిపాలనా సమస్యలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు పంచాయతీ నిధులను అభివృద్ధి కోసం వినియోగించకుండా ముందుగా తమ ఖర్చులను రికవరీ చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పంచాయతీ పథకాల అమలు ఆలస్యం అవ్వడం, పనుల నాణ్యత తగ్గిపోవడం, గ్రామంలో అభివృద్ధి నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికి తోడు గ్రామస్తుల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఎంపీటీసీలు, సర్పంచుల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా పంచాయతీ కార్యవర్గం కలిసి పనిచేయకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రయోజనాలకే లోబడే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యాక గ్రామాల్లో ఏర్పడే సామాజిక ఉద్రిక్తతలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మందు విందుల కోసం గ్రూపులుగా విడిపోయిన వారు తర్వాత కూడా అలా వేర్వేరుగానే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది స్థానిక శాంతి భద్రతలపైన, పంచాయతీ సమావేశాలపైన ప్రభావం చూపుతుంది. చిన్న నిర్ణయాలైనా పెద్ద గొడవలకు దారితీయొచ్చు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధికి పునాది కావాల్సిన ఎన్నికలు ప్రజలను గ్రూపులుగా విడదీస్తున్నాయి. అయితే అలా మందు విందుల పోటీ, అవసరం లేని ఖర్చుల ఉధృతి, గ్రామాల్లో పెరుగుతున్న వర్గీయ విభేదాలు, అభ్యర్థుల్లో అప్పుల భారం, ఎన్నికల తర్వాత పెరిగే అవినీతి ఇవన్నీ కలిసి పంచాయతీ పరిపాలనను బలహీనపరిచే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది.